మోంతా తుఫాన్ ప్రభావంతో నంగునూరు మండల వ్యాప్తంగా సుమారు 55% మేర పంట నష్టం వాటిల్లి రైతులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందని టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి విచారం వ్యక్తం చేశారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు ప్రభుత్వం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటుందని రైతులకు హామీ ఇచ్చారు. పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు సమగ్రంగా సర్వే చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని, ఏ రైతు కూడా ఆందోళన చెందవద్దని రైతులకు భరోసా కల్పించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఇటీవల మోంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ఏఈఓ సాయితో పాటు కాంగ్రెస్ నాయకులతో కలిసి టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వాహకుల నిర్లక్ష్యం మూలంగానే నేడు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంతో గవర్నమెంట్ను బద్నాం చేయడం సరైంది కాదని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికీ కొనుగోలు సెంటర్ల ఇన్ఛార్జీలు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు కొందరి రాజకీయ నాయకులతో కుమ్మక్కై కావాలని రైతులపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రైతులపై రాజకీయాలు మానుకొని కొనుగోలు సెంటర్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని కొనుగోలు సెంటర్ల నిర్వాహకులకు హెచ్చరించారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు రాగుల కృష్ణ, యాదగిరి, వెంకటరెడ్డి, జంగిడి సీను, నాగరాజు, కనకయ్య, కిషన్, సీను, రాజశేఖర్ పాల్గొన్నారు. మండలం మొత్తం సాగు చేసిన వరిలో సుమారు 50-55% పంటలు తీవ్రంగా నష్టపోయినాయి. రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. దీని మీద ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పందించి ప్రతి ఒక గుంట కూడా తగ్గకుండా నష్టం జరిగిన ప్రతి రైతుకు సహాయం చేస్తాం అని చెప్పేసి తక్షణమే ఒక యాప్ను డిజైన్ చేసి నిజమైన రైతులకు అన్యాయం జరగొద్దని చెప్పేసి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక యాప్ జియో ట్యాగ్ను చేసి ఒక యాప్ ద్వారా ఈ రోజు నుండి నష్టం జరిగిన ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఎంత నష్టం జరిగిందో ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి వారు నివేదిక ఇస్తారు. దాని ఆధారంగా ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మక్కలు కూడా నష్టపోయిన రైతులను వారికి కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 ఎకరాలు వరి వేసిన, 5 ఎకరాల వరి మొత్తం పడినది. అందులో మొత్తం జాలు నీరు పోతా ఉన్నది, మొత్తం పడిపోయింది, నల్లబడ్డది. అది ఏం చేతికి వస్తటే లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం.